బీజేపీ స్లీపింగ్ మోడ్, ఆపద సమయంలో కనిపించని పువ్వు పార్టీ. ఖమ్మం వరద సాయంలో బీజేపీ పాత్ర శూన్యం. రాజకీయ విమర్శల్లో మాత్రం ముందు వరుసలోనే. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కేంద్రం నుంచి సాయం తెచ్చుడులో ఫెయిల్. వరద బాధిత ప్రాంతాల్లో కనపడని కమలదళం. పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అంట. మీ పిండాకోడ్లు పెట్టుకోరి, సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టుకురంట. వరదల జనం కొట్టుకపోతా ఉంటే మా పార్టీలో చేరుర్రి, మా పార్టీలో మీరు సభ్యత్వం తీసుకోవాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. మేము చేసేది చేస్తాం, మీరు చేసేది చేయండి అన్న కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయంటూ రాష్ట్రానికి సూచనలు. కేంద్రం నుంచి ఏం తెస్తారన్న దానిపైన లేని స్పష్టత. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తుంది. ఎన్నికలు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలందరూ జనంలో ఉంటారు, కానీ కష్టం వస్తే మాత్రం ఎవరు కనబడరు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను బీజేపీకి రాష్ట్ర ప్రజానికం ఇచ్చింది. అల్లల 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, కానీ సమస్యలపైన గలమెత్తేవారు ఒక్కరు కనబడతలేరు. 2 కేంద్రంలోని మంత్రి పదవుల్లో ఉన్నారు, అయినా రాష్ట్రానికి దక్కే ఫలితం మాత్రం గుణసున్నా. వరదలతో జనం విలవిల్లాడుతూ ఉంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వ్యాఖ్యానించుడికి ఇక్కడ తిడుతురు పొట్టుగాను. బీజేపీ ఉన్నట్టా సచ్చినట్టరా నాయన? అసలు ఆ పార్టీ ఉందా తెలంగాణలో? మరి ఉంటే ఎందుకు వస్తలేరు వీడికి అని చెప్పేసి. ఆ కాంగ్రెస్ పార్టీ వాడు పోయిండు అధికారంలో ఉండి, బీఆర్ఎస్ పార్టీ వాడు పోయిండు, మరి బీజేపీ వాడు కూడా పోవాలి కదా. వరదలు వచ్చినాయి, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ఈ రాష్ట్రంలో. మీకు 8 మంది ఎంపీలను గెలిపించారు. ఆ 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కనీసం అక్కడ పోయి ఏం జరిగింది? ఆయన కూడా మళ్ళా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఎవరు, మన బండి సంజయ్ పోయి చూసి ఆ ఎన్డీఆర్ఎఫ్ ఏదో ఒకటి దానికి సిఫార్సు చేసి సహాయ చర్యలో లేకపోతే నిధులో రాష్ట్రం నష్టపోతుందని తెప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా. చేయాలి ఇట్లాంటివి. పొద్దుగా లేస్తే మతాలను రెచ్చగొట్టాలి, హిందుత్వాన్ని రెచ్చగొట్టాలి, రాజకీయం చేయాలి తప్ప వాళ్ళకి ఇట్లాంటివి ఏవి పనికిరావు అనమాట. ఏం మనసులే మీరు? ప్రజల కోసం ఉండాలి పార్టీ, కానీ ఎంతసేపు ఉన్న మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి అలా జనమంతా తిప్పల్లో ఉంటే కనీసం కనపడరు అక్కడ.